తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో కేబినెట్ భేటీ మొదలైంది. బడ్జెట్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దాదాపు 2.8 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల రూపాయల మధ్య బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిసింది. కేశవాయ స్వః, నారాయణాయ స్వః, మాధవాయ స్వః, గోవిందాయ నమః, కృష్ణాయ నమః, మధుసూదనాయ. అటు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎంకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో కేబినెట్ భేటీ కూడా మొదలైంది. దీన్ని ఆమోదించారు. బడ్జెట్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత ఇక దీన్ని ఆర్థిక మంత్రి, విద్యుత్ శాఖలకి సంబంధించి అన్ని అంశాలపై మల్లు భట్టి విక్రమార్క, అటు మండల్లో శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక. తెలంగాణ రాష్ట్ర 2004-2005 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్కు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం భేటీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో పాటుగా మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ప్రభుత్వము దాదాపు 3 లక్షల కోట్ల వ్యయంతో పెట్టబోతున్నటువంటి ఒక బడ్జెట్ ప్రతిపాదనకు సంబంధించి శాఖల వారీగా గడిచిన 2 నెలల కిందట అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమీక్షలు సమావేశం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము శాఖల వారీగా, దశల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి రివ్యూలు, సమీక్షలు సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ పర్టికులర్గా విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటుగా 6 గ్యారంటీ స్కీములు పక్కాగా అమలు చేసేందుకు అవసరమైనటువంటి నిధుల సర్దుబాటు అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలంతా కూడా భావిస్తున్నాయి. సో మంత్రివర్గ ఆమోదం పొందిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏకకాలంలో ఉభయ సభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వము. ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి గ్రాంట్లు కావచ్చు, ఇతరత్ర నిధులు, ఆంధ్రప్రదేశ్ మరో విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల వారీగా రావాల్సినటువంటి ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం విస్మరించినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిన్న అంతా కూడా షార్ట్ డిస్కషన్ పేరిట పూర్తి స్థాయిలో చర్చించింది. ఆ చర్చలో అనేక అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇవాళ బడ్జెట్ ప్రాతిపదికన చేపట్టబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీములు పక్కాగా అమలు చేయాలంటే సగటున ఏడాదికి 1 లక్ష కోట్లు అవసరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 6 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించి ఆదాయ వ్యయాలు ఎక్కువగా వచ్చేటువంటి, ఆదాయ వనరులు అధికంగా సమకూర్చుకునేటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో ఆ రంగాలకు ఈసారి ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసేలాగానే బడ్జెట్ రూపకల్పన జరిగినట్లంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అంతా కూడా మంత్రివర్గ సమావేశం ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్కు చేరుకున్నారు. ఎంతో పాటుగా మంత్రులు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఒక్కొక్క అంశానికి సంబంధించి, ఒక్కొక్క శాఖకు సంబంధించి స్పెసిఫిక్గా ఒక్కొక్కరికి అంతా కూడా ఏ శాఖకు ఎంత మేరకు నిధులు పొందుపరిచాము, ఎంత మేరకు నిధులు పొందుపరచాల్సి వచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి, తదితర అంశాలన్నింటినీ కూడా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి మిగతా మంత్రివర్గానికి అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తదనంతరం మంత్రివర్గం అంతా కూడా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్కు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత 12 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి బడ్జెట్ను ప్రవేశపెడతారు.